ప్రైజ్ ది లార్డ్. 33వ కీర్తన 6వ వచనం. యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను, ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వ సమూహము కలిగెను. దేవుని వాక్కు ఎంత శక్తివంతమైనదో ఈ సృష్టిని చూస్తా ఉంటే మనకు అర్థమవుతా ఉంటుంది. ఆదికాండం 1వ అధ్యాయంలో ఆకాశములు, సూర్యచంద్ర నక్షత్రములు, ఈ సర్వ సృష్టిని దేవుడు తన నోటి మాట చేతనే కలుగు చేశాడు. వెలుగు కలుగు అంటే వెలుగు కలిగింది. భూమి మీద ఉన్నటువంటి సమస్త జీవరాశులు కూడా కలుగును గాక అని ప్రభు పలకగానే ఇవన్నీ కలిగాయి. దేవుని నోటి మాట చేతనే ఈ విశ్వమంతా కలిగింది. ఈ కొండలు, లోయలు, పర్వతాలు, సముద్రాలు, ఈ జలచరాలు, పక్షులు, ప్రాకే పురుగులు, జంతువులు సమస్తం కూడా ఆయన నోటి మాట చేత కలిగాయి. ఆయన నోటి వాక్కు ఎంత శక్తివంతమైందో చూసారా? యేసుక్రీస్తు వారు ఈ లోకానికి మానవునిగా దిగి వచ్చినప్పుడు ఆయన అనేకమైన స్వస్థత కార్యాలు కూడా తన నోటితోనే చేశారు. లాజరు బయటికి రా అనంగానే సమాధిలో పెట్టబడి మురిగిపోయిన శరీరంగా ఉన్న లాజరు సజీవంగా బయటకు వచ్చాడు. 38 సంవత్సరాల నుంచి ఊచ కాళ్ళు చేతులు కలిగినటువంటి వాడు పడి ఉన్నప్పుడు లేచి నీ పరుపెత్తుకుని నడువు అనంగానే వాడు లేచి నడిచాడు. పుట్టుకతో కుంటి వాళ్ళు, గుడ్డి వాళ్ళు, మోగవాళ్ళు, కుష్ఠరోగులు ఆయన నోటి మాట చేత శుద్ధులయ్యారు. ఆయన మాట ఎంత శక్తివంతమైందో చూసారా? మరి ఆయన మాట ఈరోజు మనకు దొరుకుతా ఉంది. ఈ వాక్యము ద్వారా, ఈ బైబిల్ గ్రంథం ద్వారా దేవుడు తన వాక్కును మన ముందు పెట్టాడు. మరి ఆయన వాక్కును నువ్వు నమ్మగలిగితే, విశ్వసించగలిగితే నీ జీవితంలో కూడా ఆ వాక్కు బలమైన కార్యాలు చేస్తుంది. దేవా, నీ మాట చాలు, ఒక్క మాట నా జీవితంలో పలుకు అని నువ్వు దేవుణ్ణి అడిగితే దేవుని మాట నీ జీవితంలో గొప్ప అద్భుతాలు చేస్తుంది. ఇదే దేవుని మాటను నీ నోటితో నువ్వు పలికినప్పుడు కూడా దేవుని కార్యాలను నువ్వు చూస్తావు. ఒకవేళ నీ జీవితంలో కృంగిపోయి ఉన్నావా? పలుకు దేవుని మాట నీ నోటి ద్వారా. కృంగిన వారిని లేవనెత్తే దేవుడు ఆయనే గనుక కృంగిన వారిని లేవనెత్తే దేవా నన్ను లేవనెత్తు అని అడుగు. ఒకవేళ బాధింపబడిన పరిస్థితుల్లో ఉన్నావా? బాధింపబడిన వారిని లేవనెత్తే దేవుడు ఆయన. ఒంటరితనంలో ఉన్నావా? ఒంటరితనాన్ని పోగొట్టే దేవుడు ఆయన. ఒకవేళ వ్యాధిలో ఉన్నావా? వ్యాధిని స్వస్థపరిచే దేవుడు ఆయన. నీ నోటితో దేవుని మాటలు పలుకు, విశ్వాసంతో పలుకు. ఆయన వాక్యం ఎంతో శక్తివంతమైంది గనక ఆయన వాక్యం మీద నువ్వు ఆధారపడగలిగితే గొప్ప అద్భుతాలు చూస్తావు. నమ్మితే నీవు నా మహిమ చూస్తావని చెప్పి ప్రభు మాట్లాడారు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. దేవుని వాక్యాన్ని నమ్ము. అనేక మంది మనుషుల మాటలు నమ్మి మోసపోతున్నావు కదా. మరి మనిషి వల్లే మనల్ని మోసం చేసేవాడు కాదు దేవుడు. ఆయన మాట సత్యం. ఆయన సెలవిచ్చాడంటే ఖచ్చితంగా అది నెరవేరుస్తాడు. ఆయన నెరవేరుస్తాడన్న విశ్వాసాన్ని నువ్వు కలిగి ఉంటే ఖచ్చితంగా ఆ కార్యాలు నీ జీవితంలో నువ్వు చూస్తావు. ఈరోజే, ఇప్పుడే ఈ వాక్యం వింటున్నప్పుడే నీ దుఃఖమును, నీ వ్యాధిని, నీ కష్టమును, నీ నష్టమును, నీ అపజయమును తొలగించి నీకు సంతోషాన్ని, సమాధానాన్ని ఇచ్చి నీ మీద పనిచేస్తున్న ప్రతి దుష్ట శక్తులను సంహరించి, లయపరిచి, తొలగించే సామర్థ్యం కలిగిన దేవుడు గొప్ప సమాధానంతో నిన్ను నింపుతాడు. ఆయన వాక్యం విశ్వాసం ఉంచి గొప్ప కార్యాలు చూడు. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, నీ కొందనాలు. నీ వాక్కు చేత ఆకాశములను కలిగించావు. సమస్త సృష్టి నీ మాట చేత కలిగింది. ఆ నీ మాటను మేము కూడా విశ్వసించి, మా నోరారా పలికి, మా హృదయంలో నమ్ముకొని మా జీవితంలో కూడా గొప్ప కార్యాలు చూడడానికి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.